ఈరోజు పోటీ ఎవరెవరికి జరుగుతుంది అంటే 10 ఏళ్ల నిజానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ అనే నిజానికి 100 రోజుల అబద్ధానికి మరొక 10 ఏళ్ల విషానికి ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది. 10 ఏళ్ల నిజం బీఆర్ఎస్, 10 ఏళ్ల విషం బీజేపీ, 100 రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ. ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది, వ్యక్తుల మధ్యన జరుగుతలేదు. అబద్ధం 100 రోజుల అబద్ధం అని ఎందుకంటే నేను ఉత్తగానే అంటలేను. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అన్నాడు, ఉత్తగానే తిడుతుండ్రు. ఇలా ఆడబిడ్డలు, అటు ఆడబిడ్డలు నారాజున్నారు, ఇటు ఊర్లలోకి ఓ మేడ్చెల్ల ఊర్లలోకి ఓ రైతులు పొల్లు పొల్లు తిడుతున్నారు. డిసెంబర్ 9 నాడు ఎక్కడున్న రైతన్నలు 2 లక్షలు తెచ్చుకోండి, నేను కడతా, 9 తారీఖు నాడు నేను దస్కత్ పెడతా అన్నాడు. మరి ఆడవాయ్ డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రావట్టే. కానీ 2 లక్షల రుణమాఫీ లేదు, ఓదికి రుణమాఫీ లేదు, రైతు బంధు రాదు, కరువు వచ్చింది. కనీసం మంత్రులు ఊళ్ళకు పోరు, అక్కడ కరువు వచ్చి రాళ్లవాన పడితే కూడా రైతులను అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. కనీసం అధికారులు పోయి ఎన్యూమరేషన్ చేసి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వమంటే అది ఇచ్చే తెలివి లేదు. అందుకే నేను అనేది 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఒకటి కాదు, ఏ పని కూడా ఇప్పటి వరకు చేయలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు విన్నప్పుడు నాకు మెసేజ్లు వస్తుంటాయి. అన్న ఎంత మాట అన్నాడన్నా కేసీఆర్ను, ఇట్లంటాడా గట్లంటాడా మాట్లాడుతున్నాడు అని చెప్పి బాధపడుతూ మెసేజ్లు. అన్నాగా యూట్యూబర్ ఇట్లా తిడుతున్నాడు, అట్లా తిడుతున్నాడు, మాకు రేషం వస్తుంది, తన్నాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు. నేను ఒకటే అంటున్నా, ఎవరిని తన్నులు అవసరం లేదు, గుద్దులు అవసరం లేదు. ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంటులో మోత మోగితే అందరూ మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్లో మొరిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మాకు కూడా ఉంది బాధ. అరే గింత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజల మద్దతుతో పనిచేసిన నాయకుడు, తెలంగాణ అనే రాష్ట్రాన్నే పుట్టించిన నాయకుడు, శూన్యంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ను పట్టుకొని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే మీకెంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది. కానీ ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలంటే, కరెక్టు జవాబు చెప్పాలంటే పార్లమెంట్లోనే మన ఓటుతోని మనం వేసే వేటే వీళ్ళకు కరెక్ట్ సమాధానం. అందుకే మూతి మీద తన్నినట్టు సమాధానం చెప్పాలంటే జాడిచ్చి తన్నినట్టు మొల్ల హైదరాబాద్లో ఎట్లా తన్నినరో మళ్ళొకసారి కాంగ్రెస్ని అట్లే జాడిచ్చి సికింద్రాబాద్లో, చేవెళ్ళల, మల్కాజ్గిరిలో మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత వడాలే. ఒక్క సీటు గెలవరు అనే నోరు, అడ్డమైన కారు కూతలు మూత వడాలంటే కారు ఉరకాలే. 100 కిలోమీటర్ల రఫ్తార్తో కారు ఊరికి లక్ష్మారెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి తీరాలి. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషా, అసలు రాహుల్ గాంధీ మనిషా, నరేంద్ర మోడీ మనిషా నాకైతే సమజ్ అయితలేదు. మీరు జాగ్రత్తగా వినుండ్రి, చూడుండ్రి ఆయన మాటలు, ఆయన వ్యవహారం. రాహుల్ గాంధీ ఏమంటాడు, దేశం అంతా తిరుగుతుండు పాపం ఆయన కాలికి బల్బం కట్టుకొని. ఆయన ఏమంటుండు పిచ్చోడు, చౌకీదార్ చోర్ హై అంటాడు. నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, హమారే బడే బాయి హై, మోదీ సాబ్ హమారే బడే బాయి హై. ఆయన చోర్ అంటాడు, ఈయన బడే బాయ్ అంటాడు. ఆడ రాహుల్ గాంధీ ఏమో పాపం అమాయకుడు, అదానీ ఫ్రాడ్ హై అంటుండు, అదానీ ఫ్రాడు దొంగ అంటుండు. ఈయనేమంటుండు, అదానీ హమారే ఫ్రెండ్ హై, ఫ్రాడ్ నహీ హై. ఇది రేవంత్ రెడ్డి గారి మాట. ఇంకొక మాట మీరు చూడండి, గుజరాత్ మోడల్ ఫేక్ హై అని రాహుల్ గాంధీ అంటాడు. గుజరాత్లో డొల్లాది ఉత్తదే ఫేక్ మోడల్ అని ఎవరు అంటుండ్రు, ఇవాళ రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏమంటుండు, మా తెలంగాణ మోడల్ కాదు, తెలంగాణను నేను గుజరాత్ చేస్తా అంటుండు. తెలంగాణను గుజరాత్ మోడల్ అంటే ఏం చేస్తావు? ఇక్కడ కూడా గోద్రా లెక్క, ఇక్కడ కూడా మైనారిటీల కొంపలు ఉచ్చుకొని బుల్డోజర్లు తెచ్చి ఇండ్లు గులగొట్టి దిక్కుమాలిన పనులు చేసి హిందూ ముస్లిం ఫీలింగులు తెస్తావా? ఏంటిది గుజరాత్ మోడల్ అంటే? రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదని ఆయన అంటుండు, నా ఇన్సాఫియా అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, స్కామ్ అని ఇక్కడ వీడు మాట్లాడతాడు. నేను అందుకే అంటున్నా, ఎవల మనిషివి నువ్వు? రాహుల్ గాంధీ మనిషివా, కాంగ్రెస్ మనిషివా, బీజేపీ మనిషివా, నరేంద్ర మోడీ మనిషివా చెప్పు. ఇక మా ఈటెల రాజేందర్ గారు అన్న పాపం హుజురాబాద్లో గజ్వేల్లో ఓడిపోతే అన్న ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చిండు. రాజేందర్ అన్నకు మొన్న నాకు ఒక దగ్గర స్పీచ్ చూసిన మల్కాజ్గిరిలో, మేడ్చెల్కో యాడుకో వేయండు. పోయి పాపం రాజేందర్ అన్న రైతుల మీద ప్రేమ కురిపిస్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ చేయి, నేను తప్పుకుంటా పోటీలకు వెళ్ళని చెప్పి
రాజేంద్ర అన్న మాట్లాడుతుంటే నాకు నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలే. ఆయన మర్చిపోయిండు పాపం ఏ పార్టీలో ఉన్నాడు. ఆయన ఇంకా టీఆర్ఎస్లో ఉన్నా అనుకుంటుండు పాపం రాజేంద్ర అన్న నువ్వు బీజేపీ వాళ్ళు మీరు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటుంది. ఎందుకంటే మీ నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో ఏం చేసిండు? 14.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు. ఎవల రుణాలు? బడా బడా బాబులు, కార్పొరేట్ సేట్లు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, అదానీలు, అంబానీలు, వాళ్ళ రుణాలు మాఫీ చేసిండు. గసొంటి పార్టీలో కూర్చొని నువ్వు రుణమాఫీ గురించి, రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా, చాలా దరిద్రంగా ఉంటుంది రాజేంద్ర అన్న. నేను ఒకటే అంటా ఉన్నా ఈటెల రాజేంద్ర గారిని, నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అనట ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్కు, ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంటుకు చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో, ఏం చేసిరా మీరు 10 ఏళ్ళు ఏం బీకినరంటే జై శ్రీరామ్, ఇంకా దప్పేం లేదు. రామనామ జపున పరాయమాలను అప్పున, రామనామ జపున 11,560 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్పున, 11,560 కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్లో ఉన్నమాట వాస్తవం కాదా? ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీరు ఇవాళ ఏదైతే స్కామ్ అంటుండ్రో, లిక్కర్ స్కామ్, అందులో ఒక ఆయన దగ్గర 60 కోట్లు తీసుకొని ఆయనను బయటికి పంపింది వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదా రాజేంద్ర అన్న? నీతిమంతుడు మోడీ గారు. ఎందుకు నీతిమంతుడు? 609వ స్థానంలో ఉన్న అదానిని తీసుకొచ్చి 2వ స్థానంలో కూర్చోబెట్టినందుక నీతిమంతుడు? ఎక్కడికి వెళ్ళి నీతి? అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా, ఆగం కాకండి.